బిగ్ బాస్. సో నిన్న నామినేషన్స్ ప్రక్రియ చూసిన తర్వాత ఎంతమందికి అబ్బా ఏమన్నా నామినేషన్స్ చేశారా అని అనిపించింది. నాకైతే ఇలానే అనిపించింది. ఎందుకంటే నిన్న నామినేషన్స్లోని ఎవ్వరు కూడా ఎటువంటి పాయింట్స్ లేకుండా అందరూ కూడా ఓపెన్ హార్ట్తో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేసి పడేయడం అన్నది క్లియర్గా మనం చూసాము. అయితే ఈ వార్లోని ముఖ్యంగా అందరూ కూడా తనూజాని టార్గెట్ చేసినట్టు మనకి క్లియర్గా కనిపించింది. అయితే తనూజాని టార్గెట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, అసలు తనూజాని అంతమంది నామినేట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, తనూజాని నామినేట్ చేసిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిజమేనా, కరెక్ట్గానే నామినేట్ చేశారా అన్నవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా అందరూ బాండ్స్ అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఎటువంటి బాండ్స్ లేకుండా నిన్న నామినేషన్స్ ప్రక్రియ చాలా సాఫీగా చాలా హాయిగా జరగడం అనేది మనం చూసాము. అయితే ఈ నామినేషన్లోని ముఖ్యంగా కొన్ని హైలైట్స్ ఉన్నాయి. మనం ఆ హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఇమ్మాన్యుల్ని నామినేట్ చేయడం, ఏదైతే రాము ఇష్యూ ఉందో దానికి సంబంధించి తను ఇమ్మాన్యుల్ని నామినేట్ చేయడం కూడా జరిగింది. సో ఇదే వివరణ ఇమ్మాన్యుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేనేమి సేఫ్ గేమ్ ఏం ప్లే చేయడం లేదు, మీరు నన్ను నామినేట్ చేయకపోతే నేనేం చేయగలను, నేను అందరితో మంచిగా ఉన్నాను, అందరితో హ్యాపీగా ఉన్నాను, ఆ హౌస్ మేట్స్ అందరితో కూడా జోవియల్గా ఉన్నాను, నాకు ఎవరితో కూడా ఎటువంటి గొడవలు లేవు, కాబట్టి మీరు నన్ను నామినేట్ చేయలేదు, దానికి నేను తప్పు చేసినట్టు కాదు కదా, మీరు నామినేట్ చేయకపోతే నేను ఎలా సేఫ్ గేమ్ ప్లే చేసినట్టు అని చెప్పి తను పెట్టిన పాయింట్ అవును కరెక్టే కదా అని అనిపించింది. అయితే ఇక్కడ కూడా తనుజ ఒకటి చెప్పింది, మరి అందరూ నామినేట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు సేఫ్ గేమ్ ప్లే చేసావు కాబట్టి ఎవరికి నీ మీద డౌట్ రాకుండా నిన్ను నామినేట్ చేయలేదు అని చెప్పి తను కూడా పాయింట్స్ చెప్పడం జరిగింది. అండ్ ఏదైనా సరే నువ్వు మర్చిపోతావు, లేకపోతే ఏదైనా సరే నువ్వు ఇక్కడ మాట అక్కడ ఉండదు, లేకపోతే ఇట్లాంటి వర్డ్స్ అన్నవి తనుజ యూజ్ చేయడం అన్నది అందరూ కూడా ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇమ్మాన్యుల్ని తను డెఫినెట్గా తను నామినేట్ చేస్తుంది అన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. అండ్ ఇంకొక నామినేషన్ వచ్చేసరికి భరణి గారు. అయితే భరణి గారికి సంబంధించి కూడా తనకి టాస్క్లోని తనకి కేవలం దివ్యనే కనిపించిందా, లేకపోతే సాయి కనిపించాడు, లేకపోతే రాము కనిపించాడు, తనుజ నీకు కనిపించలేదా, తనుజ టాస్క్లు ఆడదని అనుకుంటున్నావా, లేకపోతే తనుజ టాస్క్లు ఆడడానికి కూడా ఉపయోగపడతా అన్నట్టు ఏవైతే తన వర్డ్స్ యూజ్ చేసిందో నిజమే కదా అనిపించింది. అయితే అక్కడ మనకి లైవ్లో చూపించలేదు కానీ లైవ్లోనే చాలాసేపు ఇద్దరి మధ్య గొడవ సాగింది. దివ్య మీద ఉన్నంత నమ్మకం నా మీద మీకు లేకపోయింది, అండ్ నాన్న బాండ్ ఇప్పుడు లేకుండానే నేను మాట్లాడుతున్నాను, సో భరణి గారు మీరు ఇంకా సేఫ్ గేమే ప్లే చేస్తున్నారు అని చెప్పి తను కూడా ఒక మాట అనడం కూడా జరిగింది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ సేఫ్ గేమ్ అని అన్నారు, సో తనుజ కూడా అదే పాయింట్ రైజ్ చేయడం జరిగింది, సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు అని చెప్పి భరణి గారిని నామినేట్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళిద్దరు నామినేషన్స్లో సంబంధించి బిగ్ బాస్ ఏంటంటే ఎవరికైతే టెడ్డీ బేర్స్ ఉంటాయో ఇద్దరు వచ్చి ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టాలి, వాళ్ళిద్దరిలోని ఎవరిది రీజనబుల్గా అనిపిస్తే అక్కడున్న సంచాలకు వాళ్ళని ఎవరి పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటే వాళ్ళని నామినేట్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరిది వచ్చినప్పుడు దివ్యాన్ని నించోబెట్టడం కూడా జరిగింది. సో దివ్య భరణి గారిని నామినేట్ చేయడం కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి అందరూ కూడా ఎస్ ఇప్పటికీ దివ్య కూడా ఓపెన్ అప్ అయింది, దివ్య కూడా నామినేట్ చేసిందిరా బాబు అనుకున్నారు. అండ్ భరణి గారు కూడా చాలా హర్ట్ అయ్యారు, ఎందుకంటే దివ్య నామినేట్ చేస్తుందని చెప్పి భరణి గారు అసలు అనుకోలేదు. బట్ అక్కడ తను హర్ట్ అయిన వెంటనే దివ్య అండ్ తనుజ మాట్లాడుకుంటుంటే మీరిద్దరూ డిస్కస్ చేసుకోవాలనుకుంటే మీరిద్దరూ డిస్కస్ చేసుకోండి, నా పేరు కూడా మీరు మధ్యలోకి తీసుకురావద్దు అని చెప్పి భరణి గారు చెప్పడం జరిగింది. సో అక్కడ మనకు అక్కడ అర్థమైంది ఆయన హర్ట్ అయ్యారు అని చెప్పి. సో దాని తర్వాత కూడా తనుజాకి దివ్యాకి సంబంధించి కూడా చాలా పెద్ద వార్ జరిగింది. ఎందుకంటే అందరు నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక పవర్ ఇవ్వడం జరిగింది కెప్టెన్కి. సో ఎవరైతే ఇప్పటివరకు నామినేట్ కాకుండా ఉన్నారో వాళ్ళలోని మీరు ఒక కంటెస్టెంట్ని నామినేట్ చేయొచ్చు నేరుగా అని చెప్తే తను వెంటనే తనుజ నామినేట్ చేసింది. సో తనుజని నామినేట్ చేసి చెప్పిన రీజన్ కూడా ఏదైతే ఉందో తనుజ వెంటనే చెప్పడం జరిగింది, నేను భరణి గారిని నామినేట్ చేశాను కాబట్టి నువ్వు అది మనసులో పెట్టుకొని నువ్వు భరణి గారు నన్ను నామినేట్ చేసావు, నీ గేమ్ నువ్వు వాడట్లేదు, నీ గేమ్ ప్లే నీది అసలు లేనే లేదు, భరణి గారిని ఏమైనా అంటే నువ్వు మధ్యలో వచ్చేస్తావు, లేకపోతే భరణి గారు ఆడుతున్నారా నువ్వు ఆడుతున్నావా నాకు అసలు కనిపించట్లేదు, ఆయన వాయిస్ లేదా, ఆయనకి సంబంధించి ఆయన ఏమైనా పక్కన మనిషిని ఏమైనా పెట్టుకున్నారా నిన్ను అని చెప్పి మొత్తం కూడా పాయింట్స్ తను బయటకు చెప్పడం కూడా జరిగింది. తనకి దివ్య కూడా డిఫెండ్ చేసుకున్న విధానం కూడా ఓకే అనిపించింది. సో ఏదైనా నిన్న సాయి కూడా తనుజాని నామినేట్ చేశారు. సో చాలా మంది తనుజాని టార్గెట్ చేశారు అన్నట్టు మనకి ఇక్కడ కనిపించింది. సో బయట తనుజ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే తనుజకి యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ తనుజ మాట్లాడిన అన్నీ కరెక్ట్ కాదు, లేకపోతే తనుజ మాట్లాడిన అన్నీ కూడా రాంగ్ అని మనం చెప్పలేము. నిన్న తను డిఫెండ్ చేసుకున్న విధానం కావచ్చు, లేకపోతే తను నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ కావచ్చు, ఎస్ షీఈ్ రైట్, కరెక్ట్ పాయింట్సే పెట్టింది అన్నట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. అండ్ లైవ్ చూడకుండా ఎపిసోడ్ చూసి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే లైవ్ చూడకుండా ఎపిసోడ్లను చూపించిందే మీరు తనుజాని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే మీరు తనుజాని యాంటీ అంటున్నారు అని చెప్పి చాలామంది కమెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఏదైనా ఎపిసోడ్ చూసే నేను మాట్లాడతాను, ఎపిసోడ్ చూసే మీరు కూడా మాట్లాడండి అని అయితే ఈ సందర్భంగా నేను
తెలియజేస్తున్నాను. ఎందుకంటే తనుజ కొన్ని పాయింట్స్ చాలా హైలైట్గా పెట్టింది. ఎందుకంటే తను నామినేట్ చేయాలనుకున్న వాళ్ళని కరాఖండిగా మంచి పాయింట్స్ చెప్పి నామినేట్ చేసింది. అందులోని భరణి గారు కావచ్చు, లేకపోతే మనకి దివ్య కెప్టెన్ కాబట్టి దివ్యతోని ఆర్గ్యుమెంట్ కావచ్చు, లేకపోతే ఇమ్మాన్యుయల్కి సంబంధించి కావచ్చు. సో వీళ్ళని నామినేట్ చేసిన పాయింట్స్ కూడా చాలా హైలైట్గా నిలిచాయి. అండ్ అందరూ తనుజని నామినేట్ చేయడం కూడా ఓకే అనిపించింది. వాళ్ళ పాయింట్స్ వాళ్ళకుంటే, వీళ్ళ పాయింట్స్ వీళ్ళకుంటాయి. సో మనం ఎవరిని కూడా జడ్జి చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత సంజన సంబంధించి రీతు నామినేట్ చేయడం కూడా జరిగింది. అయితే వెంటనే సంజన చాలా దారుణంగా ఏడవడం జరిగింది. ఎందుకంటే తన కోసం హెయిర్ సాక్రిఫైస్ చేసింది. నేను అసలు తన జోలికి కూడా వెళ్ళాలనుకోలేదు, తనతో ఎప్పుడు కూడా నాకు గొడవ రాకూడదని కోరుకున్నాను, బట్ ఈ విధంగా అయిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పి తను ఏడ్చింది. ఓకే అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కూడా కూల్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఏదేమైనా నిన్న నామినేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అరే బీభత్సంగా ఉన్నారా నామినేషన్స్, హైలైట్ రా, ఒక్కసారిగా తనుజ గ్రాఫ్ పెరిగిపోయింది అని చెప్పి మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. అండ్ ఇప్పటికీ బిగ్ బాస్కి సంబంధించి అంటే అన్సీన్ కొన్ని మనకి వైరల్గా మారుతున్నాయి వీడియోలు కూడా. సో తనుజని సేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ అన్సీన్ ఏవైతే డిస్కషన్ జరగడం కావచ్చు, తనుజకి కళ్యాణ్కి జరగడం కావచ్చు, లేకపోతే తనుజకి ఇమాన్యుయల్కి జరగడం కావచ్చు, వీటన్నిటిని కూడా మనకి ఎపిసోడ్లో వేయలేదు, కట్ చేశారు. సో ఎందుకు ఎపిసోడ్లో వేయలేదు, ఎందుకు తనుజకి ఫేవర్ చేస్తున్నారు అని చెప్పి మరికొంతమంది క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ కూడా సేమ్ ఇవే పాయింట్స్ రేస్ చేయడం జరిగింది. రమ్య కావచ్చు, శ్రీజ కావచ్చు, తనుజ కాడ ఫేవర్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడిన విధానం కావచ్చు. అండ్ తనుజ మాధురి గారిని కావాలని సేవ్ చేయలేదు అని చెప్తే మాధురి గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది, నేనే సేవ్ చేయొద్దని చెప్పాను, ఎందుకంటే నా హస్బెండ్ బర్త్డే ఉంది, నేను వెళ్ళాల్సి వస్తుంది, నేను వెళ్తాను, నాకు ఇంకా హౌస్లో ఉండాలని లేదు కాబట్టి నన్ను సేవ్ చేయొద్దు, నీ దగ్గర ఉన్న పవర్ కూడా నా కోసం యూజ్ చేయొద్దు, నన్ను డైరెక్ట్గా నామినేట్ చేయని చెప్పి తను అడగడం వల్లనే నామినేట్ చేశాను అని చెప్పి కూడా తనుజ చెప్పడం జరిగింది. సో ఇంకా తన కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు హౌస్లోని. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా వినిపిస్తుంది. సో సుమన్ శెట్టి గారు తనుజ ఉన్నప్పుడు నేను తనుజని నామినేట్ చేయను, నాకు ఎటువంటి పాయింట్స్ కూడా లేవు ఆ అమ్మాయి పైన, నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను అని చెప్పి సుమన్ శెట్టి గారు చెప్పడం జరిగింది. సో అట్లా చెప్పిన తర్వాత కెప్టెన్ సంచాలక్ ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా వేరొక విధంగా ఏం ట్రోల్ చేస్తున్నారంటే అందరూ అయిపోయారు, ఇప్పుడు హౌస్లో సుమన్ శెట్టి గారితో బాండ్ పెంచుకోవడానికి తనుజ ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టియే వెళ్ళిపోతాడు కన్ఫామ్. ఎందుకంటే తనుజతో ఎవరైనా పెట్టుకున్నా, లేకపోతే తనుజతో ఎవరైనా రిలేషన్స్ ఉన్నా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి హౌస్ మేట్స్ చాలామంది మాట్లాడారు. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా హ్యాష్ట్యాగ్స్తోని ట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాము. మరి చూడాలి అసలు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు ఏంటంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. అండ్ ఫస్ట్ టైం ఇమాన్యుయల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. బట్ ఇక్కడ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే నామినేషన్ అంటే ముఖ్యంగా ఈ ఓటింగ్ పోల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనకి తనుజకే కనిపిస్తుంది. సో ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చినా కూడా తనుజానే హైలో ఉన్నట్టు మనకి కొన్ని బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్వి కావచ్చు, లేకపోతే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ పెట్టిన ఓటింగ్ పోల్స్లో కూడా తనుజాకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అండ్ అఫీషియల్గా కూడా తనుజాకి ఎక్కువ ఓట్లు పడుతున్నట్టు కనిపిస్తోంది. సో ఏది ఏమైనా ఐదర్ ఇట్ ఈజ్ తనుజ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే తన ఒరిజినల్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తను తిట్టినా పొగిడినా, తన గేమ్ ఆడినా ఆడకపోయినా తన వాయిస్ వినిపిస్తుంది, తను ఎఫర్ట్స్ పెడుతుంది, తను గొడవలు పడుతుంది. సో ఈ బేసిస్ మీద తనకి ఓటింగ్ దారుణంగా పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో రిలేషన్స్ కూడా ఏమి నేను పెట్టుకోవట్లేదు, దానివల్ల అందరూ వెళ్ళిపోతున్నారు అంటున్నారు, లేకపోతే నేను అందరినీ యూజ్ చేసుకుంటున్నాను అంటున్నారు, కాబట్టి నాకు అవసరమే లేదు అని చెప్పి తనుజ చెప్పడం జరిగింది. మరి నిన్న నామినేషన్స్లోని మీకు ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనిపించింది? సో తనుజ మాట్లాడిన మాటలు మీకు ఎంతవరకు రైట్ అనిపించింది? తనుజ భరణి గారిని అలాగే ఇమాన్యుయల్ని నామినేట్ చేయడం కరెక్టేనా? సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు? నాకు ఎందుకో స్ట్రాంగ్ కంటెస్టెంటే ఈ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంది ఇప్పటివరకు ఓటింగ్ చూసుకుంటే. మరి మీకు ఎవరు వెళ్ళిపోతారు అనిపిస్తుందో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.